హలో ఫ్రెండ్స్, నేను మీ టీకేఆర్ స్పోర్ట్స్ తెలుగు ఛానల్. ఈరోజు ఈ వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోలో పీకేఎల్ 12కు హెడ్ కోచెస్ మరియు రిలీజ్ చేసిన హెడ్ కోచెస్ ఒక వివరాలను నేను మీకు అందజేయడానికి ప్రయత్నిస్తా. నాది చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు మాత్రం చూడండి. ఎందుకంటే ఈ వీడియోలో మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే రాబోతుంది. ఎందుకంటే రాబోయే సీజన్లో చాలా మార్పులు అయితే జరగబోతున్నాయి. కాబట్టి మన ఛానల్ని కొత్త వాళ్ళు విజిట్ అవుతున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకున్నాను, లైక్ చేయండి. కన్ఫర్మ్ అయిన హెడ్ కోచెస్ వచ్చేసి కృష్ణకుమార్ హుండా, మన్ప్రీత్ సింగ్, అదేవిధంగా జోగేంద్ర నర్వాల్, అదేవిధంగా పునర్బల్టన్, అశోక్ షిండే, అదేవిధంగా జస్వంత్ సింగ్, ఇలా 6 టీముల యొక్క హెడ్ కోచెస్ అయితే పీకేఎల్ 12కి వాళ్ళు ప్రాతినిధ్యం అయితే కోచ్ వహిస్తారు. అదేవిధంగా మన తెలుగు టైటన్స్ కృష్ణకుమార్ హుండా అయితే మన తెలుగు టైటన్స్ టీంకి పీకేఎల్ 11లో కోచ్గా వచ్చి మన తెలుగు టైటన్స్ యొక్క రూపురేఖలను యొక్క పర్ఫార్మెన్స్ను పూర్తిగా మార్చేసి ఒక గేమ్ ప్లాన్తో ఒక కోచ్కు ఉండాల్సిన అన్ని స్కిల్స్తో యాజ్ ఏ కోచ్గా వాళ్ళకి ప్లేయర్స్కి కోచింగ్ ఇచ్చి మంచిగా ఆడాడు. అదేవిధంగా రాబోయే సీజన్లో దీపక్ హుండా సార్ మాత్రం ఖచ్చితంగా యాక్షన్లో మంచి యంగ్ ప్లేయర్స్ని కొని మనకు లెఫ్ట్ కార్నర్ను తీసుకోవాలి, ఆ రైట్ కార్నర్నైనా మంచిగా పర్ఫార్మెన్స్ చేసే ప్లేయర్ని తీసుకోవాలి. ప్రతి సీజన్లో మన తెలుగు టైటన్స్కి ఏదైనా ప్రాబ్లం ఉందంటే అది రైట్ కార్నర్. కాబట్టి మన దీపక్ హుండా సార్ మాత్రం ఖచ్చితంగా రైట్ కార్నర్ని తీసుకోవాలి. అదేవిధంగా మన పవన్ షావత్ కూడా ఇప్పుడు ఆడుతున్న సీనియర్ కబడ్డీ దాంట్లో మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. కాబట్టి పవన్ షావత్ను వదిలేసి యాక్షన్లోకి మళ్ళా రిటర్న్ చేసుకోవాలని నేనైతే అనుకుంటున్నా. మన తెలుగు టైటన్స్ మేనేజ్మెంట్ కూడా అదేవిధంగా ప్లాన్లు అయితే వేస్తుందని తెలుస్తుంది. కాబట్టి మన తెలుగు టైటన్స్ మాత్రం యంగ్ ప్లేయర్స్ మీద టార్గెట్ చేయాలి. అదేవిధంగా తమిళ తలవాస్ హెడ్ కోచెస్ వచ్చి సంజీవ్ బలివ్ అయితే హెడ్ కోచ్ కావడం అయితే జరిగింది. తమిళ తలవాస్కి హెడ్ కోచ్గా వచ్చిన సంజీవ్ బలివ్ లాస్ట్ సీజన్ జైపూర్ పింక్ ప్యాంథర్స్కి అయితే ప్రాతినిధ్యం వహించడం అయితే జరిగింది. ఇతను ఆడిన ప్రతి టీమును క్వాలిఫై అయితే చేయగలిగాడు, కానీ సెమీఫైనల్లో ఆడలేకపోయాడు లాస్ట్ సీజన్. అంతకుముందు సీజన్ 10లో అయితే కప్ అయితే సాధించగలిగాడు. కానీ ఈసారి వాళ్ళ టీం మేనేజ్మెంట్ అయితే సంజీవ్ బలివ్ను వదిలేయడం అయితే జరిగింది. ఒక్కసారి తమిళ తలవాస్ యొక్క సీజన్ 5 నుంచి సీజన్ 12 వరకు వాళ్ళ యొక్క ప్లేయర్స్ని చూడండి, ఎవరెవరు యాక్షన్లో ఉన్నారు అనేది. అదేవిధంగా తమిళ తలవాస్కి హెడ్ కోచ్గా వచ్చిన సంజీవ్ బలివ్ని అయితే అతను మంచి కోచ్, ఒక అసిస్టెంట్ కోచ్ నుంచి హెడ్ కోచ్గా మారారు. ఫస్ట్ తను పీకేఎల్ పాట్నా పైలట్స్కి అయితే వహించడం అయితే జరిగింది. ఇంకా పాట్నా పైలట్స్ విషయానికి వస్తే మన పాట్నా పైలట్స్ లాస్ట్ సీజన్ నరేందర్ రైతు అయితే ఆడడం అయితే జరిగింది. నరేందర్ రైతు వరుసగా 2 సార్లు పీకేఎల్కి క్వాలిఫై అయితే చేయడం అయితే జరిగింది. అదేవిధంగా మన ఎందుకో ఇష్టమైన కోచ్ అయిన అతను కూడా వదిలేయడం అయితే జరిగింది. అదేవిధంగా నరేందర్ రైతును కూడా ఏ విధంగా అయితే రామ్నాథ్ సింగ్ను వదిలేశారో అదేవిధంగా నరేందర్ రైతును కూడా వదిలేయడం అయితే జరిగింది. నరేందర్ రైతు యంగ్ ప్లేయర్స్ను చాలా ఎంకరేజ్ చేస్తారు. అదేవిధంగా గేమ్ ప్లాన్ కూడా చాలా మారుస్తారు. కాబట్టి ఇంకా థర్డ్ కోచ్ వచ్చేసి మన అనూప్ కుమార్ సార్. ఇతను ఇండియా కబడ్డీ కోచ్ అయినా ఇతను కెప్టెన్సీ చేశాడు. అదేవిధంగా మన జైపూర్కి అదేవిధంగా పాట్నా పైలట్స్కి ఆడడం అయితే జరిగింది. అదేవిధంగా యూ ముంబాకు కూడా ఆడడం అయితే జరిగింది. ఇప్పుడు మన అనూప్ కుమార్ అయితే మంచిగా కోచింగ్ ఇచ్చి పునర్బల్టన్స్ నుంచి ఇప్పుడు హెడ్ కోచెస్గా రావడం అయితే జరిగింది. అదేవిధంగా ఇప్పుడు రాబోయే సీజన్లో పాట్నా పైలట్స్కి అయితే హెడ్ కోచ్గా రావడం అయితే జరిగింది.
పాట్నా పైలట్స్ మేనేజ్మెంట్ నరేందర్ రైతును వదిలేసుకొద్దాం పెద్ద మిస్టేక్ అయితే, అదేవిధంగా ఆ మిస్టేక్ను రెక్టిఫై చేసుకోవడానికి అనూప్ కుమార్ని తీసుకోవడానికి మంచి చాయిస్ అనే చెప్పాలి. ఇంకా సెకండ్ విషయానికి వస్తే పునరపల్టన్స్ అసిస్టెంట్ కోచ్గా వచ్చిన అజయ్ ఠాకూర్ ఈ తాపు మాత్రం పూజ బాధ్యతతో అతనే వహించడం అయితే జరుగుతుంది. అశోక్ షిండే ఉన్నా కానీ పూర్తి భారంతో అతనే ప్లేయర్స్ను లీడ్ చేయడం అయితే జరుగుతుంది. కావాలంటే రాబోయే సీజన్ అయితే ఖచ్చితంగా అజయ్ ఠాకూరే అసిస్టెంట్ కోచ్ నుంచి హెడ్ కోచ్ అవడానికి చాలా అవకాశం ఉంది. ఇంకా జైపూర్ విషయానికి వస్తే జైపూర్ న్యూ హెడ్ కోచెస్గా నరేందర్ రైతు అయితే జాయిన్ అయ్యడం మాత్రం జరిగింది. ఇతను ఒక అసిస్టెంట్ కోచ్ నుంచి ఇప్పుడు హెడ్ కోచెస్గా మారడం అనేది అయితే చిన్న విషయం కాదు. ఇతనికి నేషనల్లో గోల్డ్ మెడల్ కూడా ఉండడం విశేషం. ఎందుకంటే పాట్నా పైలట్స్ని వరుసగా 2 సార్లు అయితే ప్లేఆఫ్స్కి తీసుకుని వెళ్ళాడు. ఒకసారి ప్లేఆఫ్స్లోంచి వచ్చినా కానీ లాస్ట్ సీజన్లో జరిగిన ఫైనల్ మ్యాచ్లో చిన్న మిస్టేక్స్ వల్ల ఇతనైతే టీమ్ మేనేజ్మెంట్ రిలీజ్ చేయడం అయితే జరిగింది. ప్లేయర్స్ చేసిన మిస్టేక్స్కి కోచెస్ను రిలీజ్ చేయడం మాత్రం అది మంచి పద్ధతి అయితే కాదు. ఇతను పాట్నా పైలట్స్లో ఉన్నప్పుడు చాలా యంగ్ ప్లేయర్స్ని అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఇతని వల్లే ఎక్కడో జైపూర్లో ఉన్న అతను పాట్నా పైలట్స్కి తీసుకొని వచ్చి టాప్ రైడర్గా నిలిచాడు లాస్ట్ సీజన్. ఇతను నరేందర్ రైతు కామ్ అండ్ కంపోజ్గా ఉంటాడు మ్యాచ్లో అయితే. ఇంకా నా బెంగళూరు బుల్స్ హెడ్ కోచెస్గా బీసీ రమేష్ అయితే అపాయింట్మెంట్ అవడం అయితే జరిగింది. బీసీ రమేష్ గతంలో బెంగళూరు బుల్స్కి ఆడిన హెడ్ కోచ్గా వర్క్ చేసిన అనుభవం అయితే ఉంది. అదేవిధంగా లాస్ట్ సీజన్ మన పునర్పల్టన్స్ కప్పు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. చిన్న మిస్టేక్స్ వల్ల పునర్పల్టన్స్ రైడర్స్ చేయడం వలన బీసీ రమేష్ రిజైన్ చేసి రావడం అయితే జరిగింది. ఇప్పుడు హెడ్ కోచ్గా మన బెంగళూరు బుల్స్కి అయితే ఆడడం అయితే జరిగింది. రంజన్ సింగ్ రిజైన్ చేయడం వలన బెంగళూరు బుల్స్కి మన న్యూ హెడ్ కోచ్గా బీసీ రమేష్ అయితే రావడం అయితే జరిగింది. దీంట్లో ఒక చిన్న ఇరగాటు ఏంటంటే రాబోయే సీజన్లో పర్దీప్ నర్వాల్ ఆడతాడా లేదా, అతను కంటిన్యూ చేస్తాడా లేదా అనేది తెలియాలి. ఇతను నెక్స్ట్ వచ్చి మన జోగేంద్ర నర్వాల్ ఇతను యాజ్ ఏ ప్లేయర్గా అసిస్టెంట్ కోచ్ నుంచి హెడ్ కోచ్గా అయ్యాడు. ఇతను మ్యాట్ మీద ప్లేయర్స్ కన్నా ఇతను ఎక్కువ అగ్రెషన్గా ఉంటాడు. ఉదాహరణకు మన మన్ప్రీత్ లెక్కన. ఈ ఇద్దరు యంగ్ కోచెస్ అయితే సూపర్గా వాళ్ళ టీంను ముందుండి నడిపించడంలో కీలక పాత్ర అయితే పోషిస్తాడు. అదేవిధంగా వాళ్ళకున్న రైడర్స్ను, అదేవిధంగా యంగ్ ప్లేయర్స్ టాలెంట్ను ముందుకు తీసుకురావడంలో కీలక పాత్ర అయితే పోషించడం అయితే జరిగింది. కాబట్టి వీళ్ళిద్దరైతే రాబోయే సీజన్ కంటిన్యూ అవుతారు. ఇంకా వీళ్ళొక్క యంగ్ ప్లేయర్స్ను, కొత్త ప్లేయర్స్ని తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తారు. అదేవిధంగా మన తెలుగు టైటన్స్ కూడా నేషనల్ గేమ్స్లో జరుగుతున్నవి, సీనియర్ ప్లేయర్స్ జరుగుతున్న కబడ్డీ మ్యాచ్ చూసి ఖచ్చితంగా యంగ్ ప్లేయర్స్ని అయితే బై చేయడం మాత్రం జరగాలి. ఎందుకంటే యంగ్ ప్లేయర్స్ని కొంటేనే మన తెలుగు టైటన్స్కి ఫ్యూచర్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఏ సీజన్ అయినా మన తెలుగు టైటన్స్ సీనియర్ ప్లేయర్స్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేసి లాస్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇంకా లాస్ట్ అండ్ హెడ్ కోచెస్కి వచ్చి ఇతన్నైతే గులాం రేజాను అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇతను మన తెలుగు టైటన్స్కి హెడ్ కోచ్గా వర్క్ చేసిన అనుభవం కూడా ఉంది. తర్వాత 2-1 సీజన్కి బ్రేక్ ఇచ్చి మళ్ళా యుముంబాకు హెడ్ కోచ్గా రావడం అయితే జరిగింది. ఇతను కూడా బ్రిలియంట్ హెడ్ కోచ్. కానీ చెప్తాం కదా, చిన్న మిస్టేక్స్ వల్లే హెడ్ కోచెస్ని తీయడం అనేది మాత్రం మేనేజ్మెంట్ తప్పు. ఎందుకంటే కోచెస్ బాగానే ట్రైనింగ్ ఇస్తారు, కానీ ప్లేయర్స్ మ్యాట్ మీద చెప్పిపోతే అది హెడ్ కోచెస్ మీద పడుతుంది. కాబట్టి ఈ విధంగా ఈ హెడ్ కోచ్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇంకా మన గుజరాత్ జైంట్స్కి అయితే హెడ్ కోచ్గా ఇంకా ఎవరు నియమితులు కాలేదు. కాబట్టి ఇంకా ఎవరు నియమితులు అవ్వాలో చాలామంది ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఏ టీంకి ఇతను తీసుకుంటుందో మనం వేచి చూడాలి. అదేవిధంగా
ఇంకా మిగిలిన టీంలో హెడ్ కోచెస్ను ప్రకటించడానికి ఒక 10 days ఆర్ 1 weekలో అయితే ప్రకటించడం అయితే జరుగుతుంది. కాబట్టి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్. థ్యాంక్ యూ.